ఈ రోజు మా అన్న సన్నీతో కలిసి మళ్ళీ నానితో కలిసి అయితే మనం కొండపై నుండి గుడి దగ్గర అయితే బయలుదేరిపోయినాము. ఆ గుడి ఎక్కడంటే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో నేనైతే అడ్రస్ అయితే చెప్తాను. మా ఏరియాలలో తిరగాలంటే ఎవరైనా భయపడతారు, ఎందుకంటే మాకున్నంత దుమ్ము ఎక్కడాగానే ఉండదు. ఎక్కడికి పోవాలనే దుమ్ముతో అయితే తడిసిపోవాలి మేమైతే. మా ఊరి చుట్టుపక్కల ఉండే మిల్లులన్నీ రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి వెహికల్స్ అన్ని తిరిగి ఆ రోడ్డు పైన అయితే దుమ్ము అంతా లేపేసి అసలు రోడ్డే కనపడకుండా అయితే చేస్తాయి. దుమ్ము అయితే ఫుల్ గా ఉంటది మా సైడ్. మేము పోయే లొకేషన్ దగ్గరికి అయితే దాదాపు ఒక 500 మీటర్లు అయితే ఈ దుమ్ములోనే మూడుకుంటా పోవాలి మేము. దుమ్ము అయితే రోడ్ లో చూడండి మీరే ఎంత బాగా అయితే లేదండి. అసలు రోడ్ అనేది కనపడకుండా అయితే చేసేసాను ఈ లారీ డ్రైవర్లు అయితే. ఈ కాసేపు దుమ్ములోంచి పోయినామంటే మాకు చుట్టుపక్కల అయితే మంచి మంచి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. చుట్టూ పొలాలు, ఇంకా మనం పోవాల్సిన గుడి కూడా దగ్గరలోనే ఉంటది మనకైతే. వారంలో ఒకసారి ఇలాంటి గుళ్ళకి అయితే పోవాలి మామ, ఎందుకంటే మనసు అయితే ప్రశాంతంగా ఉండాలంటే ఇట్లాంటి గుళ్ళకి అయితే పోవాలా. ఈ గుడి కూడా కొండపైన ఉంటది కాబట్టి కొండపైన చూడడానికి వ్యూ కూడా సూపర్ గా అయితే ఉంటది. ఆ వ్యూ చూస్తూ అక్కడికి వచ్చినామంటే నీకైతే అన్ని మర్చిపోయేసి చాలా ప్రశాంతంగా అయితే ఉంటది మనకి. ఇప్పుడైతే ఈ ప్లేస్ లో ఖాళీగా ఉన్నాయి కానీ ఒకప్పుడైతే పచ్చగా అయితే కలకలాడుతున్నాయి. అప్పుడైతే బొప్పాయి సీజన్ అయితే ఉండింది. ఇప్పుడు సీజన్ అయిపోయింది కాబట్టి ఈ స్థలాలన్నీ కొంచెం ఖాళీగా అయితే ఉన్నాయి. ఇంకా కొద్ది దూరంలోనే మన గుడి అయితే ఉంది. కొండపైన అయితే కనిపిస్తుంది కదా, అదే మన గుడి అయితే. మన గుడి ఎంట్రన్స్ అయితే ఆర్చ్ తో అయితే బాగా చేసుంటారు నీట్ గా. ఇప్పుడైతే బాగా రీమోడలింగ్ బాగా చేశారు, పెయింటింగ్ అని కొట్టేసి. గుడి కొండపైన ఉంటుంది కదా, ఎలా వెళ్ళాలనేసి మీరు అలా ఆలోచిస్తారు. అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దారి కూడా బాగానే వేసుంటారు వెళ్ళడానికి. కాకపోతే పోయేటప్పుడు అయితే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే సైడ్ పక్కల అయితే సేఫ్టీ అనేది ఉండదు కాబట్టి మీరే జాగ్రత్తగా చూసుకుని అయితే వెళ్ళాలి. పైకి నడుచుకునే వెళ్ళొచ్చు, ఇంకా వెహికల్స్ కూడా అలో చేస్తారు. బైకులు కూడా పైకి వేసుకుని వెళ్ళొచ్చు మీరు. ఇంకా మీరు కొత్తగా తెచ్చుకున్న వెహికల్ అయితే అక్కడ పూజలు కూడా చేసుకోవచ్చు. ఆ పూజారి అయితే పూజలు కూడా చేసిస్తారు మీ బండ్లకైతే. మీరు ఈ కొండపైకి అయితే రోడ్డు పైన వెళ్ళొచ్చు, ఇంకా ఈ స్టెప్స్ కి కూడా వెళ్ళొచ్చు. నేనైతే చూపించాలనేసి స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చాను. స్టెప్స్ అయితే బాగా హైట్ లోనే ఉంటాయి, చూసుకుని బాగా ఎక్కచ్చు. అక్కడ ఉండే స్టెప్స్ అన్ని ఎక్కేసి స్ట్రైట్ గా వెళ్ళిపోయారంటే మనకి ఎదురుగా అయితే శివలింగం అయితే శివుడు అయితే ఉంటాడు మనకి. అక్కడ నుంచి మీరు రైట్ లో అలా కళ్ళు అయితే చెదిరిపోతాయి. మీకైతే శివుడు ధ్యానం చేస్తున్నట్టుగా మనకైతే ఒక విగ్రహం అయితే పెట్టేస్తుంటారు. చూడడానికి అయితే కళ్ళే జరిపోయినట్టుగా ఉంటుంది. ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న శివుడిని అయితే తీశాను కానీ నేను వీడియో, ఇంకొకనైతే అక్కడ మిస్ చేశాను. వీడియో తీశాను కానీ సేవ్ చేయడం అయితే మర్చిపోయాను. అదేందో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. దర్శనం అయితే చేసేసుకొని ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే మనం అయితే ఒక దారే చూస్తాం, ఏదంటే ప్రసాదం దారే చూస్తాము. డైరెక్ట్ గా ప్రసాదం దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. సోమవారం కాకపోయినా కూడా మన ప్రసాదం దొరికిందంటే అదొక అదృష్టం అని చెప్పుకోవాలి. ఇక్కడ మెట్ల పైన కూర్చొని అయితే ఆ ప్రసాదం చేతిలో పట్టుకొని తింటూ చుట్టూ వ్యూని అయితే చూస్తా ఉంటే వేరే లెవెల్ అయితే వ్యూ అయితే ఉంటుంది మా పై నుంచి చూస్తా ఉంటే. ఇంకో విషయం ఏంటంటే కొంతమంది తొందరలో పడేసి పూజ సామాన్లో ఏదో ఒకటి అయితే మిస్ చేస్తుంటారు. అది అందరికీ అలవాటే, మీరైతే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అక్కడే కింద అయితే ఒక షాప్ అయితే ఉంటుంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్క పూజ సామాను ఉంటుంది. ఇంకా తాగడానికి కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి, వాటర్స్ అన్ని ఉంటాయి అవైలబుల్ గా. ఇంకా మన దర్శనం అయితే అయిపోయింది మా. ఇంకా రిటర్న్ వెళ్దాం అనుకున్నాం. ఇంకా లాస్ట్ లో ఒక వీడియో అయితే చూపిద్దాం అనుకున్నా. ఇంకా ఫైనల్ గా అయితే ఈ వీడియో చూసేసి మా ఊరి చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇది లొకేషన్ అయితే తెలుసు మావా. తెలియని వాళ్ళ కోసం అయితే అడ్రస్ చెప్తాను. కడప నుంచి తిరుపతికి వెళ్లే హైవేలో మంగంపేట దాటిన తర్వాత బొమ్మవరం అయితే వస్తుంది. బొమ్మవరం నుంచి లోపలికి వెళ్ళారంటే ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్లాల్సి వస్తుంది. ఆ 4 కిలోమీటర్లో అయితే మీరైతే ఈ కొండనైతే చేరుకుంటారు. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.